హమాస్కు కొత్త చీఫ్గా యాహ్వా సిన్వార్ ఎంపికయ్యారు. గత నెల ఇరాన్ రాజధాని టెహరాన్లో ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీసెస్ మొసాద్ సీక్రెట్ ఆపరేషన్ ద్వారా చంపివేయడంతో కొత్త హమాస్ చీఫ్గా సిన్వార్ను ఎంపిక చేయాల్సి వచ్చింది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడిలో కీలక పాత్ర పోషించింది కూడా సిన్వార్ అని చెబుతారు. ఇరాన్తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు సిన్వార్. ఇక కొత్త హమాస్ చీఫ్ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. గత నెల 31వ తేదీన హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా టెహరాన్లో ఇజ్రాయెల్కు చెందిన సీక్రెట్ సర్వీస్ మొసాద్ చేతిలో దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ హత్య తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్పై యుద్ధానికి కాలు దువ్వుతోంది. మధ్యప్రాచ్యంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇక హానియా మృతి తర్వాత నెక్స్ట్ ఎవర్ అనే సస్పెన్స్కు హమాస్ తెరదించింది. మంగళవారం నాడు కొత్త హమాస్ చీఫ్గా యాహియా సిన్వార్ను నియమించింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడికి ప్రముఖ సూత్రధారి సిన్వార్ అని చెబుతుంటారు. ఇక సిన్వార్ విషయానికొస్తే హమాస్ను మిలిటరీ పరంగా అత్యంత శక్తివంతంగా రూపుదిద్దింది మాత్రం సిన్వార్ అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్పై గతేడాది హమాస్ దాడి తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు 9 నెలల పాటు ఇజ్రాయెల్ను హమాస్ ఎదుర్కొంటోంది. పాలస్తీనా తరపున భారీ ఎత్తున ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగిన హమాస్ ఫైటర్లు మాత్రం 9 నెలలు దాటినా ఇప్పటికీ ఇజ్రాయెల్కు లొంగడం లేదు. ఇజ్రాయెల్ను ఎదుర్కొంటూనే ఉన్నారు. దీనికి మూల కారకుడు సిన్వార్ అనేది వేరే చెప్పనక్కర్లేదు. గతేడాది అక్టోబర్ 7న సిన్వార్ నేతృత్వంలో జరిగిన దాడిలో ఇజ్రాయెల్ తరపున 1200 మంది చనిపోగా సుమారు 250 మంది బందీలుగా తమ వెంట తీసుకెళ్లారు. మంగళవారం నాడు హమాస్ విడుదల చేసిన ప్రకటనలో ఇస్మాయిల్ స్థానంలో సిన్వార్ను కొత్త పొలిటికల్ బ్యూరో హెడ్గా నియమిస్తున్నామని తెలిపింది. కాగా సిన్వార్ను హమాస్ చీఫ్గా ప్రకటించిన వెంటనే ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి రైర్ అడ్మిరల్ డేనియల్ హగారే సౌదీ అరేబియాకు చెందిన అల్ అరేబియా టెలివిజన్తో మాట్లాడుతూ సిన్వార్కు కూడా మహమ్మద్ డెయీఫ్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. డెయీఫ్ విషయానికొస్తే హమాస్ మిలిటరీకి శిక్షణ ఇచ్చేవాడు. డెయీఫ్ను ఇటీవలే హమాస్ చంపేసింది. త్వరలోనే ఆయన పక్కనే సిన్వార్కు చోటు కల్పిస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి ఘాటుగా స్పందించారు. అయితే ఇజ్రాయెల్ చేతిలో 2 సార్లు త్రుటిలో తప్పించుకున్నారు సిన్వార్. ఇజ్రాయెల్ జైల్లో కొన్ని సంవత్సరాల పాటు మగ్గారు. హిబ్రూ భాషపై పట్టు సంపాదించారు. ఇజ్రాయెల్ గురించి పూర్తి అవగాహన సంపాదించుకున్నారు. అటు తర్వాత ఆయన హమాస్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థానానికి చేరుకున్నారు. ఆయన ఎంపికకు ప్రధాన కారణం ఆయన వ్యూహాలు ఎవ్వరి అంచనాలకందవు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై దాడి చేసే విషయం మూడో కంటికి తెలియకుండా పకడ్బందీగా ప్లాన్ చేశాడు సిన్వార్. అలాగే ఆయన ప్రత్యేకంగా ఖాసిం బ్రిగేడ్స్ అనే ఆర్మీ వింగ్ను తయారు చేశారని చెబుతారు. అత్యంత శక్తివంతమైన బ్రిగేడ్ అనే టాక్ ఉంది. దీంతో పాటు ఆయన విదేశీ మిత్రదేశాలతో సన్నిహిత సంబంధాలు నెరపడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా 2019లో హానియా ఖతర్లో ప్రవాసంలో ఉండేవారు. అప్పుడు గాజాలో కాల్పుల విరమణకు ఆయన అమెరికా, ఖతర్, ఈజిప్టులతో సంప్రదింపులు జరిపేవారు. అయితే చర్చల విషయానికొస్తే సిన్వార్ హమాస్ పెద్దల ముందు పెట్టిన ప్రతిపాదనలే వీరు విదేశీ రాయబారులతో చర్చించేవారు. ఇదిలా ఉండగా హమాస్ అధికార ప్రతినిధి ఒసామా హమ్దాన్ అల్ జజీరియా టెలివిజన్తో మాట్లాడుతూ సిన్వార్ హమాస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కాల్పుల విరమణపై చర్చలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. చర్చలకు తాము సిద్ధమే. అయితే ఇజ్రాయెల్, అమెరికాలే అడ్డు తగిలి చర్చలో పురోగతి లేకుండా చేస్తున్నారని హమాస్ అధికార ప్రతినిధి మండిపడ్డారు. హమాస్ ఇటు యుద్ధ రంగంలో అటు రాజకీయాల్లో చురుకుగా ఉందన్నారు. ప్రస్తుతం హమాస్ చీఫ్గా ఎంపికైన సిన్వార్ కూడా గత 305 రోజుల కంటే ఎక్కువ రోజుల నుంచి యుద్ధ రంగంలో ఉన్నాడు. ఇప్పటికే ఇజ్రాయెల్తో బలంగా పోరాడుతున్నాడని ప్రశంసలు గుప్పించారు. హమాస్ నాయకుడిగా ఆయన 2017 నుంచి గాజాలోనే ఉన్నారు.
సిన్వార్ ఎప్పుడో కాని బహిరంగంగా బయటికి రారు. అయితే హమాస్పై మాత్రం గట్టి పట్టుంది. ఈ ప్రాంతాన్ని డెయిఫ్తో పాటు ఖాసిం బ్రిగేడ్ను ఆయన ఇప్పటికే నడిపిస్తున్నాడు. బలమైన మిలిటరీ వ్యవస్థను తయారు చేసింది మాత్రం సిన్వార్ అని హమాస్ వర్గాలు కూడా చెబుతాయి. ఇజ్రాయిల్పై దాడి చేసిన తర్వాత సిన్వార్ అక్టోబర్ 7 నుంచి రహస్య ప్రదేశం నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయిల్ హమాస్పై యుద్ధాన్ని ప్రకటించింది. సుమారు 40,000 మంది మృతి చెందగా 23 కోట్ల జనాభా కలిగిన గాజా ప్రజలు తమ పట్టణాలు, నగరాలు వదిలి ఐక్యరాజ్య సమితి గుడారాల్లో తలదాచుకుంటున్నారు. గాజా పట్టణం మొత్తం నేలమట్టమైంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ పాలస్తీనా వ్యవహారాలను దగ్గర నుంచి గమనిస్తున్న విదేశీ నిపుణులు మాత్రం హమాస్కు చెందిన కీలక నాయకులను గత కొన్ని నెలల నుంచి ఒకరి తర్వాత ఒకరిని ఇజ్రాయిల్ చంపుతూ పోతోంది. 2 వారాల క్రితమే త్వరలోనే హమాస్ పగ్గాలు సిన్వార్ చేపడుతామని తాము భావించామని చెప్పారు. ఇక హానియా విషయానికొస్తే మితవాది అని చెబుతారు. ఇక సిన్వార్ విషయానికొస్తే ప్రస్తుతం హమాస్పై ఆయన పెత్తనమే నడుస్తుంది కాబట్టి ఇక ఇజ్రాయిల్ దాడులు మరింత ఉధృతం చేస్తారని భావిస్తున్నారు. మరి సిన్వార్ చేతిలో ఈ యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.